హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్లో సింపతి స్టార్ నాగమణి కంటే కోసం మాట్లాడదాం. ఎందుకంటే ఆయన ఫస్ట్ డే నుంచి మొదలు పెట్టిందంటే ఇప్పటి కూడా ఆపుతారు. అప్పుడు కాకపోతే రోజుకు 2 సార్లు ఏడ్చేవాడు, ఇప్పుడు అప్పుడోసారి ఏడుస్తుంది. కానీ ఏ కరెక్ట్ సిచ్యువేషన్ అప్పుడు వచ్చినప్పుడల్లా ఆయన కన్సోల్ చేయడానికి 10 మంది చుట్టూ ఉండాలి. కానీ ఆయన పాయింట్ వచ్చినట్టు మాత్రం గెట్ అవుట్ అని చెప్పేసి అందరు నిలగొట్టేసి మళ్ళీ నన్ను సపోర్ట్ చేసిరు. అందరితో ఆయన సున్నం పెట్టుకుంటాడు కావాలని. మళ్ళీ నన్ను సపోర్ట్ చేసిరు, నేను కార్నర్ అయిపోయాను, నేను ఒంటరి అయిపోయానని చెప్పేసి నేను ఆ గ్రూప్లో రాని, ఈ గ్రూప్లో రాని, నాకు అక్కడ ఛాన్స్ ఇక్కడ ఛాన్స్ అంటాడు. ఈయన ఎన్ని గ్రూప్లో మార్క్స్ ఇక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తే వీని తప్పంటే వాని తప్ప అంటాడు. అందరితో బాగా పని అయిపోయిన తర్వాత మళ్ళీ నన్ను ఇక్కడ నొక్కేస్తారు, అక్కడికి వెళ్ళి నొక్కేసి నేను ఒంటరి అయిపోయానని చెప్పేసి బాధపడుతుంటాడు. నేను ఆదిగా ఎలిమినేషన్ జరుగుతుంటే కూడా నాకేం అర్థం కాలేదు. నేను నా లోకంలో నేనున్నా అంటే ఆయన ఏదో లోకంలో ఉంటాడు, ఆయన ఏదో కన్ఫ్యూజ్ అయి కూర్చుంటాడు, ఏడుస్తాడు. మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చి అందరూ కన్సోల్ చేయాలి. బేసిక్ ఏంటంటే వెళ్ళిపోతారు, వాళ్ళ బాధలు వాళ్ళు ఏడే వాళ్ళ ఈయన దగ్గరికి వచ్చి కన్సోల్ చేయాలి. అర్థం కాని సిచ్యువేషన్, ఇంత సిచ్యువేషన్లో పెడతాడు వాళ్ళని. సీత కూడా అదే ఫీల్ అవుతుంది. అరే అంత చేస్తే మనం అన్నిసార్లు ఆయన కన్సోల్ చేయాలి, ప్రతిసారి ఆయన కోసమే ఆలోచించాలి. ఆయన ఒక్కసారి మన కోసం ఎందుకు ఆలోచించాడు? అంత చేస్తే మళ్ళీ మనకి ఏం మిగులుతుంది? అంత చేస్తే మొన్న ఇట్స్ ఓకే హౌస్ అంటాడు. అంటే అంత చేస్తే నన్ను ఏదో ఒంటరి చేసిరు అన్నట్టుగా మళ్ళీ పోర్ట్రే చేస్తుంటాడు. ఆయన చేసే పనులు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఆయనకి సపోర్ట్ చేసినప్పుడు సైలెంట్గా ఉంటుంది. అది ఆయనకు మనం కొంచెం వ్యతిరేకంగా మాట్లాడుతామంటే అది వైలెన్స్ మాత్రం గట్టిగా బయటకు మాత్రం లౌడ్గా వస్తుంది అనమాట. సపోర్ట్ చేస్తే సైలెంట్, అడిగితే మాత్రం ఇన్సల్ట్ మాత్రం లౌడ్గా వస్తుంటుంది. ఆయనతోటి అన్నీ ఆమె బాధపడుతుంది. అందరు వచ్చి ఇంట్లో హౌస్ మొత్తం ఆయన కన్సోల్ చేస్తారు, ప్రతి విషయంలో ఆయన మద్దతు నిలుస్తారు. కానీ బయటకు మాత్రం మనల్ని మిలియన్ లెక్కలు పోర్ట్రే చేస్తుండు అనేది ఆమె చెప్పిన పాయింట్ అనమాట. ఇంకెన్ని రోజులు ఇట్లా అనేది ఆమె పాయింట్. ఇంకెన్ని రోజులు మనమే అర్థం చేసుకోవాలని, మనతో గొడవ పెట్టుకొని మళ్ళీ మనల్నే బ్యాడ్ చేసి మళ్ళీ మనమే కార్నర్ చేస్తున్నామని చెప్పేసి పోర్ట్రే చేసి మళ్ళీ ఏమంటే నాకేం తెలియదు అలా అయిపోయిందిరా అనేసి అంటూ ఉంటాడని చెప్పేసి సీత బాధపడుతుంది. సీత కాదు విష్ణుప్రియ కాదు, హౌస్ మొత్తం అదే ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇది మణికంఠ తప్ప ఉప్ప అంటే మనకేమంటే నాకేమో తెలియట్లేదురా, నాకు ఇలాగే అనిపిస్తుంది. నాగార్జున గారు సరిపోయింది, పీడా పోయింది అంటుండే. ఈయన కూడా ఏమో సార్ నాకు అలా అయిపోయింది సార్ అనేసి నాగార్జున గారు అట్నే మాట్లాడితే పీడా పోయింది, నీకు అర్థం కదా వద్దులే అనేస్తుంది. అంతకుమించి అది చేయడానికి వెళ్ళింది. ఎందుకంటే ఆయన మెంటల్లీ అంత వీక్ పర్సనా, కావాలనే అవి ఒక్కరోజు వారం కలిసి చాలు ఏదో చేసి కొత్త ఫస్ట్ ఏమో ఫస్ట్ భార్య పిల్లలు డ్రామా చేసింది, ఇది అయిపోయింది, ఓకే ఇంకా వర్కౌట్ అవ్వట్లేదని చెప్పేసి ఇప్పుడు నన్ను ఏదో ఒంటరి గేమ్ చేస్తున్నాను సార్ అంటే నేను ఒంటరిని అయిపోయినని చెప్పేసి అట్లా సింపతి క్రియేట్ చేస్తుండే తెలియట్లేదు. ఎందుకంటే మనం కొంచెం మన వాళ్ళు చాలా సెంటిమెంటల్ ఆడియన్స్. సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఏం చూడకుండా కూడా డైరెక్ట్ కొంచెం ఏడుస్తూ మాట్లాడితే నచ్చేస్తారు. కాబట్టి మరి ఆ యాంగిల్తో సెంటిమెంట్ మీద కొడుతున్నాం క్లియర్ తెలుస్తుంది. అయితే కావాలని కొడుతున్నాడా లేదంటే ఆయన ప్రభుత్వం అట్లాంటిది, ఆయన బిహేవియర్ అలాంటిది అనేది తెలియట్లేదు. ఎందుకంటే మరి అంత వీక్ పర్సన్ బిగ్ బాస్ టీమ్ ఏ యాంగిల్లో సెలెక్ట్ చేసిందని అర్థం కావట్లేదు. చాలా మెంటల్ వీక్ అయితే కానీ చెప్పాలి మరి అంత మెంటల్ వీకా లేదంటే కావాలనే చేస్తున్నాడు. ఇంకైతే అన్ని తెలివితేటలు బాగుండి అంత బాగా ఆడుతాడు, అన్ని గేమ్లు ఆడుతున్నాడు. కానీ సింపతి గేము క్రైమ్ స్టార్ లెక్కలు అయితే బాగా చేస్తున్నాడు. మరి ఇది ఇవాళ వీడియో. సో మీకేమనిపించింది? నాగమణి కంటే బిహేవియర్ నిజమేనా లేదంటే కావాలని అడిషన్ ఏదైనా ఉందా అందులో? సో మీకేమనిపించింది కింద కామెంట్లో తెలియజేయండి. అండ్ ఇది ఫ్రెండ్స్ వాడి వీడియో మరొకటి మళ్ళీ కలుసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే.